మన ఆలోచనలను మన మాటల ద్వారా చెబుతాం. మాటలు సరిగా పడితే జీవితాన్ని మార్చుకోవచ్చు. మన మనసులోని భావాలను మాటల ద్వారా ఎలా చెబుతాం అనేది చాలా ముఖ్యం. మాటలు చాలా శక్తివంతమైనవి. మనం మంచిగా మాట్లాడితే ప్రేమను, ప్రోత్సాహాన్ని, సానుకూలతను, ప్రేరణను కలిగిస్తాయి. సరైన మాటల ద్వారా మన చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేయవచ్చును. అయితే మాటలు నెగటివ్‌గా కూడా అవుతాయి. మన మాటల్లో కోపం, అసహనం, నిరాశలను వ్యక్తం చేస్తే అవి మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అలా కాకుండా మన మాటలు పాజిటివ్‌గా ఉండాలి. సరైన మాటలు సమయ సందర్భాలను బట్టి వినేవారి మీద చాలా ప్రభావం చూపుతాయి. ఇలాంటి భావాత్మక మాటలు మాట్లాడితే అవి మనపై నమ్మకం, ప్రేమ, అభిమానాలకు ప్రతీకలవుతాయి. మన గురించి మనం ఎప్పుడూ నిరాశగా మాట్లాడకూడదు. అదేవిధంగా ఎదుటి వ్యక్తి బాధపడేలా, నిరాశ చెందేలా మాట్లాడకూడదు. నెగటివ్ మాటల వల్ల ప్రయోజనం లేదు. మాట్లాడే ముందు కొన్ని క్షణాలు ఆలోచించండి. ఎలా మాట్లాడాలో నిర్ణయించుకోండి. మన మాటలు ఇతరులకు, మనకు కూడా శ్రేయస్సు కలిగించే విధంగా ఉండాలి. చెడు మాటల వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో, మంచిగా మాట్లాడడం వల్ల అంతకు మంచి ప్రయోజనం కలుగుతాయి. ఈ వీడియోలోని టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ధన్యవాదాలు.